9000 సంవత్సరాల పురాతన అద్భుత క్షేత్రం అండి ఈ తొలి తిరుపతి. ఈ గుళ్ళో స్వామివారి స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఎవరు చూస్తే వాళ్ళ ఎత్తులో స్వామివారు కనిపిస్తారండి. స్వామివారి విగ్రహం ఎప్పుడు నవ్వుతూ ఉంటుందండి. ఇక్కడ బావిలో నీళ్లు తాగితే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంటండి. దీని ఫుల్ డీటెయిల్స్ ఏంటో వీడియోలో చెప్పేస్తారు రండి. ఇప్పుడు మనం మెయిన్ వీడియోలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియోలో చూపించబోయే ప్లేస్ 9000 సంవత్సరాల క్రితం ఉన్న పురాతన పుణ్యక్షేత్రం అంటే మన తిరుపతి, పెద్ద తిరుపతి కన్నా ముందంట. దీన్ని తొలి తిరుపతి అంటారండి. ఈ టెంపుల్ తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది, కానీ ఇప్పటి వరకు మాకే తెలియదండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళు అయినా మాకు దగ్గరలో ఉంది, అయినా మాకు ఇప్పటి వరకు తెలియదు. అలా చాలా మందికి తెలియకపోవచ్చు. నా ఈ వీడియో ద్వారా చాలా మందికి చేరాలని చెప్పి నా ఇంటెన్షన్ అండి. అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అంటే లైక్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది సజెస్ట్ చేస్తూ ఉంటుంది వీడియోని. అలానే మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టినవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ అంటే అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా. మీరు ఇప్పుడు చూస్తున్న వంతెన పాలెం బ్రిడ్జ్ అంటారనమాట. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోనే ఉంది. పాలెం అంటే అండి ఇప్పుడు జగ్గంపేటకి దగ్గర అనమాట. ఈస్ట్ గోదావరిలోనే జగ్గంపేట అని ఒకటి ఉంటుంది. జగ్గంపేట నుంచి రామవారం నుంచి గోనేడ, తర్వాత పాలెం, తర్వాత దివిలి. అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతే దివిలి, ఇంకో సైడ్కి వెళ్ళిపోతే పెద్దాపురం రోడ్ అనమాట. అక్కడ ఉంటుందండి చిన్న తిరుపతి. ఇది పెద్దాపురం మండలంలోకి వస్తుంది. మాది జగ్గంపేట మండలం. బట్ ఈ తొలి తిరుపతి ఊరి పేరే తొలి తిరుపతి. మీకు చూపిస్తాను. అది పెద్దాపురం మండలం అన్నమాట. మీరు మ్యాప్లో పెద్దాపురం మండలం తొలి తిరుపతి అని కొట్టగానే వచ్చేస్తుంది. ఈ గుడి గురించి ఇప్పటి వరకు మాకే తెలియలేదండి. ఇది కాకినాడకి అయితే 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ తిరుపతి బోర్డు చూస్తున్నారు కదా, ఆ ఊరి పేరు తిరుపతి. అంటే జనరల్ గా అందరూ తొలి తిరుపతి అని పిలుస్తారంట. ఎందుకు పిలుస్తారనేది అక్కడ ఒక స్థల పురాణం ఉంది గుళ్ళోని. నేను మీకు ఆ స్టోరీ చెప్తాను, వింటూ మీరు వెనకాతల టెంపుల్ అంతా చూడండి. ఇక్కడ స్వామివారిని శ్రీ శృంగార వల్లభ స్వామివారి అని చెప్పి పిలుస్తారండి. భూదేవి, శ్రీదేవి సమేతంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, స్వామివారికి శంకు చక్రాలు అవి ఉంటాయి కదా, తిరుపతిలో ఉన్నట్టు కుడి ఎడమ ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ ఎడమ కుడి చేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట శంకు చక్రాలు అవిని. ఇంకా దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే ఎవరు హైట్ లో వాళ్ళు కనిపిస్తారని చెప్పాను కదా, దాని స్టోరీ ఏంటో చెప్తాను. మన దేశంలో టోటల్ గా 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉంటే అందులో అతి పురాతనమైన దివ్యక్షేత్రం అంటండి ఈ శృంగార వల్లభ స్వామి దేవస్థానం తొలి తిరుపతి. ఇక్కడ శృంగార వల్లభ స్వామి స్వయంభువుగా వెలిసారంటండి. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారంటండి. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా ఒక కీకారణ్యం అంట. ఇక్కడ స్వామివారు నవ్వుతూ కనిపిస్తారు. తర్వాత ఎవరు చూస్తే వాళ్ళ హైట్ లో కనిపిస్తారు అన్నాం కదండి, దానికి ఒక కథ ఉంది. అదేంటంటే ధ్రువునికి తల్లి సునీత, అంటే ధ్రువుడు అంటే మనకు మహాభారతంలో వస్తారంట. ధ్రువుని సవతి తల్లి తన తంత్రాలతో తన కొడుక్కి సింహాసనం దక్కాలనే తంత్రాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ధ్రువుని సొంత తల్లి అయిన సునీత ధ్రువుని పిలిచి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించాలి, రాజ్యపాలన చెయ్యాలి అని చెప్పి చెప్తుందండి. అందుకు నీకు శ్రీ మహావిష్ణువు భాగ్యం కలగాలి, దానికి నువ్వు తపస్సు చెయ్యాలి, ఘోర తపస్సు అని చెప్పేసి చెప్తే వాళ్ళ అమ్మ చెప్పినట్టే మహావిష్ణువు భాగ్యం కలగాలని చెప్పి ఘోర తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోతారంట ధ్రువుడు. అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీకారణ్యానికి చేరుకుంటాడంటండి. అంటే తొలి తిరుపతున్న ప్రదేశానికి అనమాట. ఇక్కడ అప్పట్లో శాండిల్య మహాముని ఆశ్రమం ఉండేదంట. శాండిల్య మహాముని ధ్రువుని మనసులో కోరిక తెలుసుకొని చెప్తాడంట, మీ నీ మనసులో కోరిక తీరాలి అంటే విష్ణుమూర్తి దివ్య మంగళ రూపం తలుచుకుంటూ విష్ణుమూర్తినే తపస్సు చేస్తూ ఉంటే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి చెప్తారు. అలా శాండిల్య మహాముని చెప్పినట్టు ధ్రువుడు చేస్తారంట. తపస్సు చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విష్ణుమూర్తి దర్శన భాగ్యం కలిగి నీకేం కావాలో కోరుకోమంటారంట. అయితే విష్ణుమూర్తి దివ్య కాంతులతో ప్రకాశిస్తే ఈ ధ్రువుడు భయపడిపోతాడంట విష్ణుమూర్తిని చూసి. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారట, బాలక భయం ఎందుకు, తత్తరపాటు చెందకు, నేను నీ అంతే కదా ఉన్నాను అని చెప్పి చెప్తారంట. అందుకే అప్పటి నుంచి స్వామివారి విగ్రహం ఎలా అంటే చిన్నపిల్లల హైట్ లో, చిన్నపిల్లలు చూస్తే వాళ్ళ హైట్ లో చిన్నగా కనిపిస్తారంట, పెద్దవాళ్ళు చూస్తే ఎవరి హైట్ కి తగ్గట్టు వాళ్ళకి కనిపిస్తారంట. అది ఈ పుణ్యక్షేత్రం విశేషం. ఇంకొకటి ఏంటి అంటే అండి, ఇక్కడ బొట్టన బావి అని ఒకటి ఉంటుంది. దాని విశిష్టత ఏంటో అక్కడ తాతగారు మాటల్లో వినండి. మళ్ళీ చెప్పండి. మీకు ఏం కోరుకుంటే ఆ కోరి తీరేక సాము పటికి తెచ్చిస్తాను. పటికి బెల్లం తెచ్చిస్తాను అనుకోవాలి. లెక్క సాముకి కాలు కడుక్కోకూడదు, కాలు కడుక్కోకూడదు. రోటీస్ ఉంటాయి నన్ను
అక్కడ తాతగారు చెప్పింది అర్థమైందండి. ఈ బొట్టన బావి దగ్గరకు వచ్చి కాళ్ళు మాత్రం కడగకూడదు, ఆ నీళ్లు తాగాలంట. ఆ నీళ్లు తాగి మన మనసులో కోరిక ఏంటో అక్కడ స్వామివారు చెప్పుకుంటే అది నెరవేరుతుందంట. అది నెరవేరిన తర్వాత మనకి ఎంత వీలైతే అంత పటికి బెల్లం, తులాభారాలు చేస్తారు కదా, అలాగా ఇవ్వచ్చు అంటే ఈ గుళ్ళో అది స్పెషాలిటీ అంట. ఇక్కడ మీకు టట్టిల్ అదే తాబేలు కనిపిస్తుంది కదండి, అది ఎప్పటి నుంచో ఉందంటండి. ఇక్కడ తాతగారు చెప్తున్నారు మాకు. అయితే ఇక్కడ నేను స్టోరీ చెప్పాను కదండి, దాని ప్రకారం స్వామివారు స్వయంభూగా వెలిసారు కదా, కొంతకాలం తర్వాత దేవతలు వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. అయితే ఈ ఆలయంలో ఉన్న భూదేవి అమ్మవారి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారని చెప్పి అక్కడ పురాతన శాసనాలు చెప్తున్నాయండి. అయితే ఎంతో మంది రాజులైన బట్టి విక్రమార్కులు, శ్రీకృష్ణదేవరాయలు, రాణి రుద్రమ్మదేవి, ఇంకా పెద్దాపురం, పిఠాపురం సంస్థాన రాజులు ఉంటారు కదండి, వీళ్ళందరూ వచ్చి ఈ టెంపుల్ ని విజిట్ చేసుకున్నారంట. అది కాకుండా మన బ్రిటన్ మహారాణి ఉన్నారు కదండి, విక్టోరియా మహారాణి ఈ ఆలయాన్ని దర్శించుకొని వెండి కవచాన్ని కూడా ఇచ్చారు అన్నట్లు అక్కడ శాసనాలు చెప్తున్నాయంట. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజునంటండి స్వామివారి కళ్యాణం చాలా దివ్యంగా జరుగుతుందంట. ఇందాక మీకు స్టార్టింగ్ లో లైన్లు చూపించాను కదా, అసలు మామూలు రష్ ఉండదంట అలాంటప్పుడు. అయితే ఇప్పుడు మా బాబుగాడు మా హస్బెండ్ బ్యాక్ సైడ్ ఉన్నారు కదండి, టెంపుల్ వెనకాతలు అనమాట. ఇది మనకి తిరుపతిలో మెట్లు రోడ్డు ఎక్కుతూ ఉన్నప్పుడు, మెట్లు ఎంత ఎక్కుతున్నప్పుడు ఇలా రాళ్ళ మీద రాళ్ళు అవి పెడతాం కదా, అంటే అలా చేస్తే ఇల్లు కట్టుకుంటారు అని మనకు ఒక నమ్మకం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉందండి, గుడి వెనకాతలు అనమాట. చాలా మంది అక్కడ రాళ్ళు పేరుస్తున్నారు అనమాట. అలా పేరిస్తే మనం ఎలా నిలబడి ఉండిపోతే ఇల్లులు కట్టుకుంటారు అని మన పెద్దల నుంచి వస్తున్న ఆచారం. మేము కూడా అలా ట్రై చేసి వచ్చాము అక్కడ. ఇక్కడ ఈ లైన్స్ అన్నీ ఉన్నాయి కదండి, మామూలు టైంలో పూజలు అలాంటి టైంలో అయితే చాలా రష్ ఉంటుందంట. ఇది చూడడానికి మన తిరుపతి గుడిలాగా ఉంటుంది కానీ బంగారు గోపురం అయితే కాదు, ఇది వైకుంఠ ద్వారం. ఇందాక మీకు ఒక ప్లేస్ చూపించాను కదా, అక్కడ భోజనాలు ఇవన్నీ పెడుతూ ఉంటారండి. ఇప్పటివరకు నేను స్టోరీ చెప్పాను కదా స్థల పురాణం, ఇది ఇక్కడ పెట్టుంది. ఇంకా ఇది కాకుండా నేను నెట్లో కూడా కొంచెం మ్యాటర్ సేకరించి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు ఆ స్టోరీ అంతా క్లియర్గా వివరించాను. ఐ హోప్ ఇది అంతా స్టోరీ అంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్లో కూడా ఇస్తాను, చూడండి, క్లియర్గా చదువుకోండి. అలా టెంపుల్ చుట్టూ తిరిగి వస్తే ఇటు సైడ్ చూపించాను కదా, ఇందాక చూసింది మీరు అక్కడ ఇల్లు అయ్యి కట్టుకునేది సపరేట్గా ఉంది కదా, అది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇదేమో పక్కన అనమాట. ఇక్కడ మారేడుదల ఉందండి, దీని చుట్టూ చిత్తా నక్షత్రం వాళ్ళు 3 ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెప్పి రాసుంది. మా వాడు చిత్తా నక్షత్రం కదా అని చేయించేసాను 3 ప్రదక్షిణలు. ఇక్కడ కూడా రాళ్ళు పేరుస్తున్నారండి. నేను మారేడు పత్రి చూసాను కదండి, చెట్టు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడడం ఈ టెంపుల్ లో. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పనస చెట్లు గుడి లోపల ఉన్నాయన్నమాట. మనకి గర్భగుడికి పక్కన పనస చెట్లు ఉన్నాయి, దాని నిండా కాయలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. యాక్చువల్గా ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారికి దర్శనం అది చేసుకుండేవారంట. ఇప్పుడు ఇంకా కోనేరు ఎవరు పట్టించుకోక మరి ఏంటో తెలియదు కానీ అది అసలు వాటరే బాలేదు, డర్టీ వాటర్ అనమాట, మొత్తం కంపు కొడుతుంది అక్కడ నీళ్లు. ఇదిగోండి నేను పనస చెట్లు అన్నాను కదా, అవి 2 పనస చెట్లు అనమాట. వాటి దగ్గర మేము కూర్చున్నాము, చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. అలా అక్కడ కూర్చుంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ అని అక్కడ కూర్చొని ఉండుంటాం, అంత ఆహ్లాదకరంగా అనిపించింది. ఇప్పుడు నేను ఈ ఏరియా చెప్పాను కదండి తొలి తిరుపతి అని చెప్పి, అటు సైడ్ గోనాడ, పాలెం, ఇంకా చాలా ఊర్లు ఉంటాయండి. అటు సైడ్ పనస చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట, అంటే దారి పొడుక్కి పనస చెట్లు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇంకొకటి ఏంటంటే బెల్లం తయారు చేస్తారు కదండి, అవి కూడా ఇటు సైడ్ ఉంటాయి. మాకు చిన్నప్పుడు ఒకసారి మేము కాండ్రకోట తీర్థానికి వెళ్ళినప్పుడు ఈ దారిలోంచి వెళ్తాం అనమాట, ఇక్కడే కాండ్రకోట అని ఉంటుంది, అప్పుడు చూసాం మేము. నేను మళ్ళీ ఇప్పుడే చూడడం, కానీ తొలి తిరుపతి అయితే రావడం ఇదే ఫస్ట్ టైం అండి, నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇక్కడే కాండ్రకోట నూకాలమ్మ తల్లి సంబరం బాగా జరుగుద్ది అనమాట, అది కూడా బాగా ఫేమస్. ఈ శృంగార వల్లభ స్వామి దేవస్థానం పక్కనే శివుడి గుడి ఉంటుందండి, పార్వతీ సోమేశ్వర ఆలయం, అది కూడా దర్శించుకొని వచ్చామన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.